నువ్వు చెప్పిన పని నేను చేస్తా. కానీ నువ్వు బెదిరించినందుకు కాదు. మరి నాకు 10% వాటా ఇస్తానంటే చేస్తా. కమ్మోన్ యాదమ్మ, ఒక్కసారి మత్తు పదార్థాలు అమ్ముతానని చెప్పు. ఆ ఒక్క మాట చాలు. అక్కచాటు పిల్లవు అనుకున్నాను, కానీ ఎంత తెలివి ఉంటుందని అస్సలు అనుకోలేదు. నిన్ను చూస్తుంటే ముచ్చట్టేస్తుంది కాచి. ఓకే, డీల్ ఓకే, డీల్ ఓకే, డీల్ ఓకే, డీల్ ఓకే. కాచి, అరెస్ట్ చేయడానికి ఇది సరిపోదు. యాదమ్మ నోటి నుంచి తను డీల్ చేస్తుంది మత్తు పదార్థాలతో అని కన్ఫర్మేషన్ వచ్చేలా ఏదో ఒకటి చెప్పాలి. ఒక పంచి, నేను అడగమని చెప్పినట్టు అడుగు. అవును యాదమ్మా, అసలు బంగారం దొంగతనం చేసి నువ్వు ఈ మాతగా మారడం ఏంటి? మరి మత్తు పదార్థాలు డీల్ చేయడం ఏంటి? మత్తు పదార్థాల దందా చెయ్యాలని జైల్లో ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయా, కానీ ఆడవాళ్లతో చెయ్యాలని మాత్రం బయటకొచ్చాకే నిర్ణయించుకున్నా. ఆడవాళ్ల గురించి ఆడవాళ్లకే తెలుస్తుంది కాబట్టి కుటుంబం పరువు ప్రాణాల మీదకొస్తుందన్న భయంతో ఏం చేస్తారనైనా తెలిసి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేస్తున్నాను, మత్తు పదార్థాల దందా చేస్తున్నాను. కాచి, ఈ ప్రూఫ్ చాలు. మేం లోపలికొస్తున్నాం. నువ్వు 2 minutes అలాగే మాట్లాడుతూ ఉండు. కెడి పదా. రమ్య, నువ్విక్కడే ఉండు. ఏం చేయాలో మేము చెప్తాం. ఓకే మ్యామ్. నువ్వు అసలైన మాతవి కానే కాదు, నీకేమీ తెలీదు. మరి జనాలు ఎలా నిన్ను నమ్మారు? జనాలు కాచి, జనాలకు దేవుడి మీద ఉన్న ప్రేమ కంటే భయమే ఎక్కువ. అందుకే దేవుడి పేరు చెప్పి మాలాంటి వాళ్ళు చేసే బిజినెస్ల్ని ఎవ్వరూ ప్రశ్నించరు. ఎందుకంటే భయం. దేవుడు ఏం చేస్తాడోనన్న భయం. పద్మ, మన వాళ్ళు తెచ్చిన మత్తు పదార్థాలను తెచ్చి కాచికివ్వు. రే మాతా, కాచి పోలీసులకేం చెప్పలేదు. పెట్టిన బాంబులు తీసేయండి. అలాగే మాతా. నీ టైం అయిపోయింది యాదమ్మ. మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఏంటి, నీకిక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదా? నిన్ను అరెస్ట్ చేయడానికి సాక్ష్యాలుండవు, నిన్ను ముట్టుకుంటే హోమ్ మినిస్టర్ నుంచి కాల్స్ వస్తాయి అని చెప్తావు, అంతే కదా? కానీ ఈసారి సాక్ష్యాలున్నాయి. ఏ మినిస్టర్ నుంచి కాల్స్ కూడా రావు. ఏంటలా చూస్తున్నావు? కాచి వేలికి రింగ్ ఉంది, అందులో కెమెరా ఉంది. ఒక్కసారి హాయ్ చెప్పు జనాలకి. చెప్పు. ఏంటి, ఆడపిల్లలంటే భయస్థులు, పిరికి వాళ్ళనుకొని వాళ్ళతో బిజినెస్ చేద్దామనుకున్నావా? గుర్తు పెట్టుకో యాదమ్మా, నిన్ను పట్టించింది ఒక ఆడపిల్ల. ఇప్పుడు నిన్ను తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళబోయేది కూడా ఆడపిల్లే. ఆడపిల్లలో అన్నపూర్ణాదేవి ఉంటుంది, కాళికా మాత కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పద స్టేషన్కి వెళ్దాం. రే, ఈ కాచేని పోలీసుల్ని ఎవరిని వదిలిపెట్టద్దు. వేసేయండి.
వెళ్దామా యాదమ్మా? రా రా రమ్మంటుంటే. భక్తులారా, పోలీసులు మాత చేస్తున్న సేవను చూసి తట్టుకోలేక మాతని అరెస్టు చేసి ఆశ్రమాన్ని కూల్చేయడానికి వచ్చారు. పదండి, మాతని కాపాడుకుందాం. పదండి పదండి, త్వరగా త్వరగా. ఆగండి 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 ఆగండి. అందరూ మర్యాదగా అడ్డు తప్పుకోండి. మాతను తీసుకెళ్ళడానికి కుదరదు మేడం. మేడం, మాత కోసం ప్రాణాలైనా ఇస్తాము లేదా ప్రాణాలైనా తీస్తాము. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. కెడి, హ్మ్. రమ్య, ఎస్ సార్. ప్లే చేయి. ఒక్కసారి అందరూ ఆ వీడియోని చూడండి. మత్తు పదార్థాల దందా చేయాలని జైల్లో ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయా. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేస్తున్నాను. మత్తు పదార్థాల దందా చేస్తున్నాను. జనాలకు దేవుడి మీద ఉన్న ప్రేమ కంటే భయమే ఎక్కువ. అందుకే దేవుడి పేరు చెప్పి మాలాంటి వాళ్ళు చేసే బిజినెస్ల్ని ఎవ్వరూ ప్రశ్నించరు. ఎందుకంటే భయం. దేవుడు ఏం చేస్తాడోనన్న భయం. మేడం, ఆ దొంగ మాతని మా దగ్గరికి పంపించండి మేడం. పెట్రోల్ పోసి తగలబెడతా. అవును, మా దగ్గరికి పంపించండి, తగలబెడతాం. పంపించండి, తగలబెడతాం. పంపించండి, తగలబెడతాం. పంపించండి, తగలబెడతాం. ప్లీజ్ మేడం. వాళ్ళని చంపేసేలా ఉన్నారు. మేడం ప్లీజ్ మేడం, నన్ను కాపాడండి మేడం. మేడం ప్లీజ్ నన్ను కాపాడండి మేడం, నన్ను కాపాడండి. నీ మీద పూర్తి హక్కు నీ భక్తులకే ఉంది. నిన్నేం చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టమేం చెప్పావు కదా. ఆ! వెళ్ళి యాదమ్మా. వద్దు వద్దు. నువ్వు అయిపోయావే. నేనేం చేయొద్దు.